మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. జనరల్గా గుంటూరు పార్లమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లతోటి ఎవ్రీ వీక్ మేము కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ వర్క్స్ డిలే ఉన్నాయి, ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం, అలాంటి ఇష్యూస్లో ఈ వీక్ తీసుకున్న రివ్యూ బోత్ పంచాయతీరాజు అదేవిధంగా R&B రోడ్స్ వీటికి సంబంధించినటువంటివి. ఇందులో రకరకాల రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన పంచాయతీరాజ్ తీసుకుంటే PMGSY 3 రోడ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మాకు ఇక్కడ 12 గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినాయి. అదేవిధంగా లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి MP లాట్స్ సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. నాబార్డ్ గ్రాంట్కి సంబంధించినటువంటి వర్క్స్, మన్రేగా, AP రూరల్ రోడ్ ప్రాజెక్టు, ఈ విధంగా పంచాయతీరాజ్కు సంబంధించినవి. అదేవిధంగా R&Bకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. అంటే 2 PPP మోడ్లో తీసుకోవాలనుకున్నటువంటి పెద్ద రోడ్లు. అదేవిధంగా గుంటూరు మున్సిపాలిటీలో చాలా ఈ కార్పొరేషన్ పరిధిలో R&B రోడ్స్ చాలా ఉన్నాయి. వాటికి కొంచెం ఈ వర్షాలు వీటన్నిటి వల్ల డ్యామేజ్ అయినాయి. మేము అడిగా అంటే ఆ రోడ్స్ని కార్పొరేషన్కి కనుక ఇస్తే మాకు లోకల్గా ఉండేటువంటి ఫండ్స్ కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పాట్ హోల్స్ క్లోజ్ చేయటం కానీ, లేకపోతే ఆ రోడ్స్ని కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా సిమెంట్ రోడ్స్గా ఎవ్రీ ఇయర్ 1 or 2 మేజర్ రోడ్స్ని సిమెంట్ రోడ్స్గా కన్వర్ట్ చేసి 5 సంవత్సరాల్లో సాధ్యమైనన్ని సిమెంట్ రోడ్స్ అట్లీస్ట్ సిటీ లోపల కనుక వేసేస్తే మెయిన్ రోడ్స్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో మనం R&B వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పమని ఒకటి రిక్వెస్ట్ అడిగాం. ఇవి కాకుండా ప్రతి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ రోడ్స్ కానీ స్మాల్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో రకరకాల కారణాలు, కొన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని నాన్ స్టార్టెడ్. వీటన్నిటికీ కారణాలు ఏంటి? నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ప్రోగ్రెస్కి ఉన్నటువంటి డిలే ఏంటి? ప్రతి రోడ్డుని తీసుకొని అధికారులు మేమేం అడిగానంటే, రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు, ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఎంత డిలే అవుతున్నాయి, డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాబార్డు ఒక ట్రాంచ్ 3లో తీసుకుంటే టోటల్ 16 వర్కుల్లో 6 నాన్ స్టార్టెడ్, 9 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ నాన్ స్టార్టెడ్కి రీజన్స్ ఏంటి, ఎప్పటిలోపు వాళ్ళు టెండర్లు పిలుస్తారు? అదేవిధంగా గుంటూరు అమరావతికి ఉన్నటువంటి రోడ్డుకి 6.5 కోట్లు శాంక్షన్ అయింది, అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో 177 వర్క్స్ ఉంటే 150 కంప్లీట్ అయినాయి. దాదాపు ఒక 10 నుంచి 15 రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు, లేదా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ విధంగా అన్నీ రివ్యూ చేసాం. ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి కాంట్రాక్టర్లకు కావాల్సినటువంటి చిప్స్ ఇవి ఏదైతే ఉందో దాని విషయంలో కొంత డిలే ఉందని చెప్తా ఉన్నారు. దానివల్ల ఒక 2-3 months వర్క్స్ ఆగటం, అదేవిధంగా వర్షాల వల్ల కొంత వర్క్స్ ఆగినాయి అని చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఈ వర్క్స్ అన్నిటినీ ఎవ్రీ 2 weeksకి ఎవ్రీ రోడ్ ప్రాజెక్ట్ని ప్రాపర్ డెడ్ లైన్తో పెట్టుకుని వారు కూడా రివ్యూ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్లో ఎవరైతే ఈ కోఆర్డినేషన్ కరెక్ట్గా చేయకుండా కాంట్రాక్టర్లకి వీళ్ళకి మెటీరియల్ ఇవ్వటంలో సహకరించడం లేదో వారందరితో కూడా ఈరోజు రివ్యూ చేశారు కలెక్టర్ గారు. నేను కూడా రివ్యూ చేస్తాం. వాళ్ళందరూ మేము కోరుకునేది ఏంటంటే, మీరు అర్జెంటుగా ఎవరైతే రా మెటీరియల్ కావాలో వాళ్ళందరికీ మీరు సహకరించాలి. సహకరించకపోయిన పక్షంలో వర్కులన్నీ డిలే అవుతాయి, అనవసరంగా అందరికీ ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ వర్షాల దెబ్బకి రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డాయి అక్కడ ఇక్కడ. ఈ పాట్ హోల్స్ ఇవన్నీ క్లోజ్ చేయాలంటే మాకు అందరూ సహకరిస్తేనే అవుతుంది. కాబట్టి ఆ ఇష్యూస్ అన్నీ ఈరోజు కోఆర్డినేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.